తెలుగు రాష్ట్రాల స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ గురజాలలో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ముందుగా గ్రామదేవత పాతపాట అమ్మవారి దేవాలయం నుంచి బ్రహ్మనాయుడు సర్కిల్ మీదుగా క్రీడా మైదానానికి వేద మంత్రోచ్చరణ కాషాయ జెండాలతో బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు, క్రీడాకారుల ప్రదర్శనగా బయలుదేరారు. 5 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కు తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సమాఖ్య కార్యదర్శి బి రవికుమార్, అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డి చంద్రశేఖర్ శర్మ, రాష్ట్ర పూర్వపు కోశాధికారి ఎం సత్యనారాయణ, నగర కమిషనర్ వైవిఎల్ శివనారాయణరావు, సీనియర్ న్యాయవాదులు కెవి నాగార్జున, డివి రాధాకృష్ణమూర్తి, ఏ శ్రీనివాసరావు, భువనగిరి హనుమంతరావు, అర్చకులు సంజీవ కుమార్, ఈవి బాలు శర్మ, కె చంద్రశేఖర్ శర్మ, కె మల్లికార్జున శాస్త్రి, ఎస్ సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తండ్రి గారు ఎవరు అని మీరు 2 ఓవర్లు వేశారు. టైం లిమిట్ ఓన్లీ 2. జై జై బ్రాహ్మణ్ రక్షతి ధర్మో రక్షతి లోకా సమస్త చూస్తూ ఇక్కడికి మరి వెరీ గుడ్ మల్లికార్జున బౌల్ అనుకుంటున్నాను. మాకు వయసులో అవసరం కూడా టూ బాల్స్ అయిపోతే వేస్తారట. సార్ ఉంది ఫోటో. సీనియర్ న్యాయవాది మరియు